రిప్లేస్ చేయడమా, దానికి అనుగుణంగా పక్కన స్ట్రెంథన్ చేయడమా, ఇవన్నీ కూడా నిపుణులు దాని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కాంట్రాక్టరు లోపభూయిష్టంగా చేసిన, ఇంజనీర్ లోపభూయిష్టం చేసిన ఆనాడు పాలకులే బాధ్యులు. ఇవాళ ఆనాడు పాలకులు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ, ఇరిగేషన్ మంత్రి గారు కానీ, దానికి సంబంధించిన శాఖలు కానీ వాళ్ళంతా కూడా బాధ్యత వహించాలి. ఈ విషయాలను కూడా స్పష్టంగా ఘోష్ కమిషన్ నివేదికలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే విచారణ జరుగుద్ది. నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేస్తూ ఉన్నాను. హైకోర్టు ఇలా ప్రస్తావించిన అంశాలు విచారణకు అడ్డంకి కాదు, సిబిఐ విచారణకు అసలే అడ్డంకి కాదు. విచారణ సాగుద్ది. ఎవరైతే బాధ్యులను మేము అంటా ఉన్నామో, దోషులను మేము అంటా ఉన్నామో, వాళ్ళు అనుకోకపోయినా ఆ దోషులకి టెంపరీ రిలీఫ్ తప్ప జైలుకి పోవడం ఖాయం. కమిషన్ ఘోష్ కమిషన్ గారు లేలే దీంట్లో ఏంటంటే, ఎవరైతే వ్యక్తుల మీద మీరు అభియోగాలు మోపినారో వారికి చెప్పుకునే అవకాశంలో కొంత జాప్యం జరిగిందని, ఇదొక ప్రొసీజరల్ కొంత డిలే అయిందనే మాట మాత్రమే హైకోర్టు కామెంట్ చేసింది. దానికి అనుగుణంగానే ఆ నివేదిక ఆధారంగా తక్షణమే చర్యలు ఉండకూడదనే ఒక మాట చెప్పింది. హైకోర్టు ఎక్కడ కూడా ఘోష్ కమిషన్ వేయడానికి తప్పట్లే, విజిలేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తప్పట్లే, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ తప్పట్లే. అక్కడ అవినీతి జరగలేదన్న మాట చెప్పలేదు. ఇక అవినీతి పరులు దాంట్లో ప్రమేయం ఉందనే మాట, ప్రమేయం లేదన్న మాట చెప్పలేదు. ఎవరిని కూడా నిర్దోషులుగా తేల్చలేదు. రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టు తీర్పుని కాపీస్ వచ్చాక మొత్తం స్టడీ చేశాక ఫర్దర్ విచారణ కొనసాగిస్తుంది. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఇది రాష్ట్ర సొమ్ము నీళ్ళలో పోసినారు కాబట్టి ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరిని కూడా వదిలేది ఉండదు. విచారణ ముందుకు సాగుద్ది. ఫర్దర్ విచారణ సిబిఐకి ఇచ్చినాము. సిబిఐ విచారణ చేయకుంటే తదుపరి కాంగ్రెస్